ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు యొక్క శిష్యుడు కావాలనుకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటున్నావా? అయితే మనకున్నటువంటి ఘనకార్యములు, పేరు ప్రఖ్యాతులు ఏవైతే నువ్వు అనుకుంటున్నావో అని విడిచిపెట్టాలి. అందుకే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని? ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తనను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తగ్గించుకోవడం అంటే ఏంటిదంటే, మనకు గొప్పగా ఎంచబడుతున్న ఈ లోక సంబంధమైన ఏవైతే గొప్పగా ఉన్నాయో అవన్నీ మనం విడిచిపెట్టి మరి మన సిలువనెత్తుకొని యేసును వెంబడిస్తే మనము క్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యులం అనబడతాం. అబ్రహాం తన తండ్రిని విడిచిపెట్టాడు, అందుకే అనేక విశ్వాసులకు ఆయన తండ్రి అయ్యాడు. మోషే రాజకుమార్తె యొక్క కుమారుడు అనుభవించుట కంటే ఇస్రాయేల్ ప్రజలతో నింద అనుభవించుట మేలని ఆయన సమస్తాన్ని, పేరు ప్రఖ్యాతులు అన్ని వదిలేసుకొని ఆయన ఇస్రాయేల్కు గొప్ప లీడర్ అయినట్టు చూస్తుంటాం. పేతురు వలను వదిలేసుకున్నాడు, అంటే వృత్తిని వదిలేసుకున్నాడు కాబట్టి ఆయన గొప్ప శిష్యుడైనట్టుగా చూస్తుంటున్నాం. ఇట్లా బైబిల్లో అనేక మంది ఉన్నారు ప్రియులారా. నీ జీవితంలో నువ్వు గొప్పవాడు కావాలంటే ఈ లోకానికి సంబంధించిన గొప్ప ఏవైతే ఉన్నాయో అవి విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తే దేవుడు కూడా నీకు ఒక గొప్ప పేరు ఇవ్వబోతున్నావు. నువ్వు నా యాజకుడవు, నువ్వు నా యొక్క పరిశుద్ధమైన జనము, నువ్వు నా సొత్తు అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నీ ద్వారా గొప్ప కార్యాలు జరగాలంటే నీకున్నవి ఈ లోక సంబంధమైనవి గొప్పవి ఏవైతే ఉన్నాయో అని విడిచిపెట్టు. యేసుక్రీస్తు నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు. అట్టి కృపా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.